గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ రాసి అడ్మిషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి శుభవార్త. మరి ఈరోజే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వారు అడ్మిషన్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ని మనకి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా 27/8/2025 నుండి మనకి 4/9/2025 వరకు మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే ఎగ్జామినేషన్ రాస్తున్నారో వాళ్ళు జనరల్ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50th పర్సెంటేజ్ ఉండాలంటే మార్క్స్ 85 నుంచి 43 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన వాళ్ళు 40th పర్సెంటేజ్ అంటే 42-34 మార్క్స్ మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే జనరల్ కేటగిరీ పర్సన్ విత్ డిజేబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా 40-39 మార్క్స్ మధ్య ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కౌన్సిలింగ్కి మనం అప్లై చేసుకున్నట్లయితే తర్వాత మనకున్నటువంటి మెరిట్ వాళ్ళు సీట్స్ అలాట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మరి దీనికి సంబంధించి మనకి ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసరికి జనరల్ కేటగిరీస్ ఓసీ క్యాండిడేట్స్కి మరి 2,360 రూపాయలు చెల్లించాలి. అలాగే మరి 2,000 ప్లస్ జిఎస్టీ కూడా మనం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వాళ్ళు 1,883 రూపాయలు అలాగే 1,600 ప్లస్ జిఎస్టీ మనం చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా మనము చేసుకోవాలి. దీనికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్ కావచ్చు, అలాగే మనకి టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, అలాగే ఈ యొక్క 6 నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్స్, అలాగే ఎంప్లాయీ పేరెంట్ అయినట్లయితే పేరెంట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్, ఎంప్లాయీ సర్టిఫికేట్ ఫర్ పేరెంట్ అది మనం తీసుకోవాలి. అలాగే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ తీసుకోవాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి, అలాగే బీసీసీ మైనార్టీ వాళ్ళైతే మైనార్టీ సర్టిఫికేట్ మనం తీసుకోవాలి, అలాగే లేటెస్ట్ ఇన్కమ్ మనం తీసుకోవాలి, డిజేబిలిటీ వాళ్ళు డిజేబిలిటీకి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకోవాలి, ఆధార్ కార్డు, అలాగే నెక్స్ట్ క్యాండిడేట్ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే స్పెసిఫిక్ సిగ్నేచర్, ఇవన్నీ కూడా మనము ఈ అప్లై చేసేటప్పుడు మ్యాండేటరీగా మనం ఆ యొక్క దాంట్లో ఆన్లైన్ అప్లికేషన్లో మనము ఈ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా 1000 KB ఉండే విధంగా చూసుకోవాలి. సో కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్ రాస్తున్నారో వీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.